సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ ముఖ్య నేతలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం, ఎల్లుండి జరగనున్న పోలింగ్ పై చర్చించారు. సమావేశానికి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం నుంచి ఎస్ వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, టీజేఎస్ పార్టీ, టీచర్ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా మద్దతు పలుకుతున్న వేళ ఈ విజయం ఘన విజయం కాబోతుందని ఆశిస్తూ ఉన్నారు. సీఎం గారు అన్నీ కూడా వివరంగా వీరందరి సమాలోచనలు, సూచనలు తీసుకోవడం జరిగింది. 27వ తారీఖున పోలింగ్ జరుగుతూ ఉంది. ఇవాళతో పోలింగ్ ప్రక్రియ కూడా ప్రచార ప్రక్రియ పూర్తవుతూ ఉంది. తీన్మార్ మల్లన్న గారిని గెలిపించడం కోసం ఇటు సిపిఐగా, మా పార్టీగా, అలాగే మాకు సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. ఏఐటీసీ, విద్యార్థి, యువజన, మహిళా అన్ని సంఘాల నుంచి కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ను గెలిపించాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ గెలవడం వలన ప్రజాస్వామ్య ప్రక్రియ బ్రతకాలని చెప్పి, అందులో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ బీజేపీ చారిత్రక బీజేపీ ప్రవర్తన, బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైన దాడులు, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న గెలవటం అనేది ఒక బీఆర్ఎస్ ఓటమి అనే పాయింట్ కాదు, బీజేపీ ఓటమికి అది అవుతుంది. అందులో ముఖ్యంగా విద్యార్థికుల్లో ఇవాళ మొన్నే కాంగ్రెస్ మన తెలంగాణలో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు విద్యార్థికుల్లో కూడా ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మల్లన్న గారు గెలవడం ద్వారా విద్యార్థికులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు, లేకపోతే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీజేఎస్ ఈ కూటమి పట్ల ఇప్పటికి ఆదరణ బాగుందని రుజువు చేసే రోజు రేపు రాబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీగా పొత్తుల భాగంగా వారికి మాట ఇచ్చాము, ముఖ్యమంత్రి గారికి కూడా మాట ఇచ్చాం. అందువలన సిపిఐ అభిమానులు, అలాగే సిపిఐ కానిటువంటి ప్రజాపక్ష అభిమానులు, అదేవిధంగా ప్రజాపక్ష శ్రేణులు, ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా మంచి నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు ప్రతిపక్షాలకు మధ్య ఒక పోటీ జరుగుతూ ఉన్నది. ఈ పోటీలో మేము ఇదివరకే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ మేము బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మేము వ్యతిరేకంగా నిలిచినాం. బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావాలని, రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తుదముట్టించడానికి కానీ, ఈసారికి కాంగ్రెస్కే ఓటు వేయాలని కూడా మేము ప్రచారం చేసినాం. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మా మద్దతును మేము ఇదివరకే తెలియజేసినాం. మా పార్టీ సభ్యులు కూడా వారికి కాంగ్రెస్కు అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఒక కూటమిగా ఏర్పడి ఒక మార్పు కోసం అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, అంటే ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరించాలి, బలోపేతం చేయాలి, ప్రజా సంక్షేమం బలపడాలి అనే నిర్ణయంతో, సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కూడా గెలుపు చాలా కీలకమవుతున్నది.